నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను భవాని. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక తీర్పు వెలువరించారు. దానం నాగేందర్, కడియం శ్రీహరిపై అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేశారు. ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని అన్నారు. క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి రోజుగా అభివర్ణించారు. ఇక ప్రజాస్వామ్యానికి ఈ తీర్పు వ్యతిరేకమని స్టేట్ బీజేపీ చీఫ్ రామచంద్ర కూడా అన్నారు. ఇదే అంశంపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు చర్చలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు గౌతమ్ ప్రసాద్ గారు, బీఆర్ఎస్ లీడర్. నమస్తే అండి గౌతమ్ ప్రసాద్ గారు. ఎస్, అదేవిధంగా డాక్టర్ మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి. నమస్తే అండి శ్రీనివాస్ రెడ్డి గారు. అదేవిధంగా క్రాంతి కిరణ్ గారు ఉన్నారు, బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు. నమస్తే అండి క్రాంతి కిరణ్ గారు. ఎస్, ముందుగా గౌతమ్ ప్రసాద్ గారు, అసలు ఈ నిర్ణయాన్ని ఏ విధంగా చూడాలంటారు? అక్కడ ఎవిడెన్స్ మనకి స్పష్టంగా కనిపిస్తున్నా కూడా క్లీన్ చిట్ ఇవ్వడం అంటే మొత్తంగా అయితే ఫస్ట్ 8 మంది ఎమ్మెల్యేలకి ముందుగా క్లీన్ చిట్ ఇచ్చారు, ఓకే. బట్ ఈ ఇద్దరు ఎమ్మెల్యేల విషయానికి వస్తే గనక అటు ప్రజల్లో ఇటు పార్టీ నేతల్లో కూడా ఒకలాంటి ఉత్కంఠ అనేది నెలకొంది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది. సో వీళ్ళిద్దరు కూడా క్లీన్ చిట్ ఇవ్వడాన్ని ఏ విధంగా చూడాలంటారు? మేడం, మీకు, మన ప్రేక్షకులకు, అదేవిధంగా మన ప్యానల్లో ఉన్న పెద్దలకందరికీ నమస్కారం అండి. మేడం, ఇది ముందుగా దానం నాగేందర్ బాండ్ పేపర్ మేడం, అంటే ఎలక్షన్ కమిషన్కు సబ్మిషన్ చేసిన బాండ్ పేపర్. దాంట్లో నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నాను అనే దాని మీద ఉంది మేడం. ఇది ఫస్ట్. అదేవిధంగా ఇది తను అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో కాంగ్రెస్ పార్టీ తరపున నేను పోటీ చేస్తున్నాను, నాకు టికెట్ ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు అని చెప్పేసి చాలా క్లియర్గా తను హ్యాండిల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇక కడియం శ్రీహరి గారు అఫీషియల్గా పార్టీలో చేరినట్టుగా తన హ్యాండిల్లోనే తను అఫీషియల్గా పెట్టిన దాంట్లోనే క్లియర్గా ఉంది కదా. నేనేమంటున్నానంటే ఈరోజు ఇంత బహిరంగంగా వాళ్ళే మేము పార్టీ మారిన మొర్రో అని చెప్పేసి వాళ్ళ చెవులు చిల్లులు పడేటట్లుగా చెప్పినా కానీ వీళ్ళు మారలేదు అని చెప్పేసి ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్ గారు, రాజ్యాంగాన్ని కాపాడవలసిన బాధ్యతలో ఉన్న స్పీకర్ గారు ఈ విధంగానే ఉండొచ్చా? ఆయనకు కళ్ళు కనపడట్లేదా, లేదా చెవులు వినపడట్లేదా? అవి అంటే పంచేంద్రియాలు ఆయనలో పనిచేయట్లేదా అనేది మాకు పెద్ద ప్రశ్నగా ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఒక ప్రధానమైన కీలకమైన బాధ్యతలో ఉన్న మనిషి, అదేవిధంగా ఆ మనిషి ఈ సమస్యను ఎట్లా చూడాలి, ఒక రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా, ప్రజాస్వామ్యాన్ని కాపాడే వైపుగా ఉందా లేదా అని చెప్పేసి ఒక నిర్ణయించే శక్తిగా ఉన్న ఆయన ఈరోజు ఏమీ పట్టనట్లుగా కళ్ళు మూసుకొని కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లుగా చేయటం అంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం కాదా? నడి బజార్లో ఒక ప్రజాస్వామ్యాన్ని నెరవేర్చడం కదా? అదేవిధంగా ఇదే రాజ్యాంగబద్ధ పరిపాలన కొనసాగాలని చెప్పేసి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పేసి దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేసిన రాహుల్ గాంధీ ఆశయాన్ని మీరు తుంగలో తొక్కదలుచుకున్నారా? ఈరోజు రాహుల్ గాంధీకి ఆ కళ్ళు కనబడట్లేదా అనేది కూడా మాకు ప్రశ్న. దేశమంతా ఏదైతే బీజేపీ చేస్తున్న అరాచకాల మీద మీరు గొంతెత్తుతున్నారు కదా, గొంతెత్తుతున్నప్పుడు ఇదే రాష్ట్రంలో జరుగుతున్నప్పుడు దీని మీద ఎందుకు మాట్లాడట్లేదు? ఇదే ముఖ్యమంత్రి గారు ఆయన సమక్షంలో చేరిన వీళ్ళ అందరూ మా పార్టీ నుంచి పోయిన వాళ్ళందరి కూడా పూర్తి ఎవిడెన్స్లు ఉన్నాయి, అందరికీ క్లీన్ చిట్ ఇచ్చారు. అదేవిధంగా వాళ్ళ దాంట్లో ఎవిడెన్స్ లేవు అది ఇది అని చెప్పినా ఇది అఫీషియల్గా వాళ్ళ హ్యాండిల్లోనే కదా, అవి కూడా వాళ్ళ హ్యాండిల్లో ఉన్నాయి. కానీ వీళ్ళు పోటీ చేసిన వాళ్ళు కదా, మేము మారినామని చెప్పిన వాళ్ళు కదా, కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రచారం వాళ్ళ కడియం కావ్యకు ప్రచారం చేస్తున్న వాళ్ళు కదా కడియం శ్రీహరి గారు. నేను ఆ పార్టీలో చేరా అని చెప్పారు కదా, మరి కళ్ళు కనపడట్లేదా, చెవులు వినపడట్లేదా? ఎందుకు ఇంత దారుణానికి ఒడిగడుతున్నారు? అంటే మీరు దీని వలన అంటే మీరు పోగేసుకునేది ఏంది? మీ మీద అపవాదు తప్ప. వాళ్ళు బాగానే ఉంటారు, రేవంత్ రెడ్డి బాగానే ఉంటాడు. రాజ్యాంగబద్ధ పదవిలో కూర్చున్న ఒక దళిత నాయకుడు స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారు రేపు బలయ్యేది ఈ దారుణాన్ని ఎవరు చేశారు అని చెప్పేసి అంటే గడ్డం ప్రసాద్. ఆయన ఎవరు, ఏ కమ్యూనిటీకి రిప్రజెంటేటివ్ అంటే ఒక దళిత జాతికి. ఆ దళిత జాతిని దోషిగా ఈ సమాజంలో నిలబెట్టడం కోసం వాళ్ళు ఆడుతున్న పావులో నువ్వు భాగం కదా గడ్డం ప్రసాద్ గారు? దయచేసి చెప్పండి. మీకు నేను అసలు రాజ్యాంగబద్ధంగా మీకు గౌరవించే స్థాయిలో ఉండే ఒక పదవిలో ఉన్నారు కాబట్టి మీకు చాలా దారుణంగా తిట్టాలి. మీ కళ్ళ ముందు ఎవిడెన్సెస్ కనబడుతున్నా కానీ కనబడుతున్నట్టుగా మీరు వ్యవహరిస్తున్నారంటే మీరు ఎంత దారుణానికి దిగజారిపోయినరు.
అదేవిధంగా కుట్రలకు ఎట్లా పాదులు కలుపుతా ఉన్నారు. మీకెందుకు రాజ్యాంగబద్ధ పదవి? మీరు రాజీనామా చేసి దిగిపోండి, వచ్చేసేయండి, కిందికి వచ్చేసేయండి. ఎవరు మీ చేతనైన వాళ్ళు చేసుకుంటారు. ఇంతటి దారుణాన్ని మీరు చేస్తారా? ఇదా మీ పద్ధతి? ఇదేనా మీరు చేసేది? ఇదేనా మీరు రాజ్యాంగాన్ని కాపాడేది, ప్రజాస్వామ్యాన్ని కాపాడేది? ప్రజాస్వామ్యం అంటే అర్థం తెలుసా మీకు? రాజ్యాంగం అంటే ఈ దేశంలో రాజ్యాంగం అమలు అవుతుంది అని అంటే దానికి ఒక అర్థం తెలుసా మీకు? మెజార్టీ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలని చెప్పేసి ఏదైనా తెలుసా? అదేవిధంగా ప్రజాభిప్రాయాన్ని వ్యతిరేకించి ఇంకో పార్టీలో చేరిన దానికి మీరు దానికి వాల్యూ ఇచ్చారా? పార్టీ ఫిరాయింపుల చట్టం ఏం చెప్తుందో తెలుసా? ఏమి తెలియకుండా వచ్చి గుడ్డిగా అక్కడ కూర్చొని, అంటే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం చెప్పినట్టు మీరు ఆడడానికి మీకు అక్కడ కూర్చోబెట్టినరా? సభ అన్న తర్వాత ఒక్కసారి స్పీకర్గా ఎన్నికైన తర్వాత అన్ని పార్టీలకు సమంగా చూడాల్సిన బాధ్యతలు ఉన్నారు. అన్ని పార్టీలకు సమాన న్యాయం చేసే బాధ్యతలు ఉన్నారు. అటువంటి బాధ్యతాయుతమైన ప్లేస్లో కూర్చున్నారు. దాన్ని సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈరోజు తీర్పులు వెలువరిస్తే ప్రజలు హర్షిస్తారని చెప్పేసి అనుకుంటున్నారా? హర్షించరు. మీ మీద ఇంకా దుమ్మెత్తి పోస్తారు తప్ప, తిట్టరాని తిట్లు తిడతారు తప్ప. మీకు ఇప్పటికే కుక్క తిట్లు తిడుతున్నారు, ఇంకా రేపు చావు తిట్లు తిడతారు మీకు ప్రజల దగ్గరికి వెళ్తే. తీర్పు వెలువడిన తర్వాత పార్టీ పరంగా మాకు ఎటువంటి పిటిషన్ కూడా వేయించలేదు, కేవలం ఎమ్మెల్యేలతో పిటిషన్ వేయిస్తే అది చెల్లుతుందా, వాళ్ళకి అసలు ఎలాంటి అర్హత ఉంది, వాళ్ళు మాలాంటి ఎమ్మెల్యేలే కదా అని చెప్పి అంటున్నారు. మేడం, పార్టీ నాయకులు ఇచ్చిండ్రా, ఎమ్మెల్యే వేసిండ్రా, విషయం అది కాదు మేడం. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారము ఎవరు కంప్లైంట్ చేయాలి అనే దానికి ఏమైనా నిర్దిష్టత ఏమైనా ఉందా? లేదు కదా. మీరు మా పార్టీ నుంచే వేశారు కానీ వేరే పార్టీ నుంచి అయితే కాదు కదా. మా పార్టీ నాయకత్వం చెప్తేనే కదా వేసిన దాంట్లో భాగమే కదా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఆ డైరెక్షన్ ఇచ్చిన దాంట్లోనే కదా మీరు తీర్పు వెలువరించాల్సింది. మీరు తీర్పు వెలువరించే సందర్భంలో వేటిని ప్రాతిపదికగా తీసుకోవాలి? ఖచ్చితంగా వీళ్ళు ఫిరాయింపుకు పాల్పడిన సంఘటనలు ఏమున్నాయి, ప్రాతిపదిక ఏంటి, ఈ ప్రాతిపదికని మనం అంటే ఇది రియలబుల్ సోర్సా, రియలబుల్ సోర్స్ కాదా అని చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదా? వాళ్ళ హ్యాండిల్స్ చెక్ చేయండి. సుప్రీంకోర్టే వాట్సాప్ని పరిగణలోకి తీసుకోమని చెప్పింది కదా. సోషల్ మీడియాని పరిగణలోకి తీసుకోండి అని వాళ్ళ అఫీషియల్ అకౌంట్ని పరిగణలోకి తీసుకోమని చెప్పింది కదా. అది కనపడట్లేదా? గుడ్డోళ్ళ మీరు గుడ్డోళ్ళ అని చెప్పేసి అడుగుతున్నా. గుడ్డోళ్ళు అయితే అట్లా ప్రకటించండి, చెవిటి వాళ్ళు అయితే ఇట్లా మాట్లాడండి. మీకు చెవులు వినబడవు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు, కళ్ళు కనబడవు కాబట్టి ఏవైనా చేయొచ్చు. మీరు ఈ రాజ్యాంగాన్ని కూని చేయడానికి కంకణం కట్టుకొని ఉన్నారు, కంకణ బద్దులై ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేయడంలో, ప్రజాస్వామ్యాన్ని కూల్చడంలో ఒక ప్రధాన పాత్ర పోషించే దాంట్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వము ఈ రాష్ట్రంలో దరిద్రం పట్టుకున్నది ప్రజలకు, తెలంగాణ ప్రజలకు. కాబట్టి వీటన్నిటి మీద మేమేం ఊరుకోం. ఇప్పుడు ఇదేదో తీర్పు వెలువరించరు ఇక అంటే నిండా కప్పుకున్నాము అని చెప్పేసి అనుకోవడానికి లేదు. తడిగుడ్డ వేసుకున్నట్టే వీళ్ళు. ఖచ్చితంగా ఈ దాని మీద మేము ఖచ్చితంగా రేపు సుప్రీంకోర్టుకి వెళ్తాం. సుప్రీంకోర్టు ఏం స్పీకర్ అతీత శక్తి ఏం కాదు. ఖచ్చితంగా ఈయన నిర్ణయం మీద తీర్పు వెలువరించే సత్తా అంటే న్యాయబద్ధత, చట్టబద్ధత సుప్రీంకోర్టుకు ఉంది. ఆ సుప్రీంకోర్టులో మేము మళ్ళీ కొట్లాడతాం, వీళ్ళ మీద యాక్షన్ తీసుకునేటట్టు చేస్తాం. యాక్షన్ తీసుకునేదాకా పోరాటం. మేము వీళ్ళు వీళ్ళ అని కాదు, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ప్రధాన సదుద్దేశం. ఈ సదుద్దేశంలో భాగంగానే మేము ఖచ్చితంగా చట్టపరంగా, న్యాయపరంగా న్యాయస్థానాలకు వెళ్తాం, అక్కడ నిలదీస్తాం. ఈ ఎవిడెన్స్ అన్ని సుప్రీంకోర్టు ముందు పెడతాం. ఇంకో సంవత్సరం కానీ, సంవత్సరం 2 సంవత్సరాలు కానీ, ఇంకో అంటే ఎలక్షన్స్ ముందు దాకా కానీ, అంటే వీళ్లను ప్రజల ముందు ఎండగట్టడమే మా పని, మా బాధ్యత. ఇది ఎవరు చేసినా అంటే వీళ్ళు ఇంకొక మాట మాట్లాడుతూ వస్తున్నారు మేడం. ఏమని అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకోలేదా, లేదా టీడీపీ నుంచి తీసుకోలేదా అని చెప్పేసి కూడా మాట్లాడుతుంది. నేనేమంటున్నానంటే ఆ రోజు వాళ్ళ పార్టీల నుంచి మా దాంట్లో విలీనమైనరు, మేము ఒక్కొక్కళ్ళని చేర్చుకోలేదు, వాళ్ళు వాళ్ళ పార్టీల నుంచి వచ్చేసి మా దాంట్లో విలీనమైన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మేము తీసుకున్నాము. దానికి కూడా నేపథ్యం ఉంది, ఎందుకు తీసుకున్నాము ఏంటి అని అనడానికి కూడా నేపథ్యం ఉంది. మా ప్రభుత్వాన్ని కూల్చడం కోసం చేసిన దుష్ట ప్రయత్నంలో భాగంగా, కుట్రలకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రాన్ని మేము కాపాడుకునే దశలో మేము తీసుకున్న నిర్ణయాలు అవి. మాకు వాళ్ళు రావడం వల్ల అదనంగా ఒరిగింది లేదు, మాకు స్పష్టమైన మెజార్టీ ఆనాటికే ఉంది, ఇంకా అదనంగా చేకూరబోయే లాభము కూడా లేదు. కాబట్టి మేము ఇదే అంశాలని ప్రజల ముందుకు తీసుకెళ్తాము. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా న్యాయస్థానంలో కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రైట్. అయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో ఈరోజు స్పీకర్ ఇచ్చిన నిర్ణయం అయితే కూడా అందరినీ షాక్కి గురిచేసిందనే చెప్పాలి. అయితే స్పీకర్ తటస్థంగా ఉండాలి కానీ ఈ విధంగా అధికార పార్టీకి కొమ్ము కాల్సినట్లుగా ఈ నిర్ణయం ఏంటి అంటూ కూడా సర్వత్రా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీనికి సంబంధించి డాక్టర్ మద్ది శ్రీనివాస్ రెడ్డి గారిని అడుగుదాం. మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు,
గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. స్వతంత్ర టీవీ ప్రజానికానికి, అదేవిధంగా భవానీ గారికి, అక్కడ ఉన్నటువంటి ప్యానల్ ఉన్న పెద్దలందరికీ కూడా. ఇప్పుడు స్పీకర్ అనేది భారత రాజ్యాంగంలోని 178వ ఆర్టికల్ ప్రకారం ఏర్పడేటువంటి సంస్థ అది. అది రాజ్యాంగబద్ధ సంస్థ, అంటే క్వాసి జ్యుడిషియల్ సంస్థ. అంటే స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని మనము కావాలంటే పై కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. అది యాక్చువల్గా ఏంటంటే చట్టబద్ధంగా. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నారు. మరి 2014లో వాళ్ళకి 63 ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి. మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని సిపిఐ టీడీపీ అందరిని చేర్చుకున్నారు. మరి 2018లో కూడా మళ్ళీ వాళ్ళకి 88 సీట్లు వచ్చినాయి ఏకంగా. ఇప్పుడు ఇంకా ఫుల్ మెజార్టీ ఉంది, బంపర్ మెజార్టీ ఉన్నా కూడా మరి మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని 12 మందిని చేర్చుకున్నారు. మరి అప్పుడు లేదా ఆ రాజ్యాంగం అనేది అప్పుడు కనపడలేదా? చట్టాలు వాళ్ళకి కనపడలేదా, వినపడలేదా అని నేను స్పష్టంగా అడుగుతున్నాను. ఈ శుద్ధపూస మాటలు, ఈ ఇట్లాంటి అమాయక మాటలు అడిగిపోయినాయి అప్పుడు. ఇలా కేటీఆర్ గారు ఇలా అమాయకంగా శుద్ధపూసలాగా మాట్లాడుతున్నారు. ఇట్లా ఏం జరగనట్టు, ఆయనకి ఏం జరగనట్టుగా మాట్లాడుతున్నారు. ఆ రోజు జరిగింది వాళ్ళ స్పీకర్ గారు ఏంటంటే, నేను ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్ని. ప్రాక్టీస్ ఎట్లుంటుందంటే టెక్నికల్ అంశాల మీద పోతారు తప్ప మనకు మెరిట్స్ అయి ఉన్న మెరిట్స్ లోనే ఉంటుంది. దీంట్లో క్లియర్ గా చాలా స్పష్టంగా భవానీ గారు స్వతంత్ర ప్రజానికానికి దీంట్లో ఏంటంటే రాజ్యాంగంలో నేను ఎందుకంటే బీయింగ్ అడ్వకేట్ గా నాది లాలో గోల్డ్ మెడలిస్ట్, లాలో పిహెచ్డి కూడా చేశాను, డాక్టరేట్ కాకతీయ యూనివర్సిటీ వరంగల్ క్యాంపస్. అంటే రాజ్యాంగంగా ఆలోచిస్తారు. మనం ఏంటంటే మనం టెక్నికల్ గా చూడాల్సి వస్తుంది కొన్ని కేసులలో. ఒక మర్డర్ కేసు చేసిన తర్వాత మర్డర్ అయిన వ్యక్తి ఉంటాడు, కానీ ఆ వ్యక్తి చనిపోతాడు, కానీ కొట్టేస్తారు కేసు అని. ఎందుకంటే తగిన సాక్ష్యాధారాలు అంటే మీరు నేను అనుకునేవి కావు. ఇక్కడ కోర్టు దృష్టి ఏ సాక్ష్యాధారాలు ఉన్నాయి, ఇక్కడ స్పీకర్ గారి దృష్టి ఏ సాక్ష్యాధారాలు కావాలి, అవే సాక్ష్యాధారాలు మీన్స్ అంటే అవే మీన్సే అంతే తప్ప మనం అనుకున్న సాక్ష్యాధారాలు కాదు. సోషల్ మీడియా హ్యాండిల్స్ అంటే సోషల్ మీడియా హ్యాండిల్ ఆయన కావాలి ఇంకొకటి పెట్టుకుంటే అది తీసుకుంటుంది ఆ కోర్టు. దాని లిమిటేషన్స్ వెరీ క్లియర్ గా ఉంటాయి అంతే తప్ప దానికి టెక్నికల్ పాయింట్స్ మీద పోతారు. దాంట్లో ఇప్పుడు అభిషేక్ మను సింఘ్వి గారు మొన్ననే మన తెలంగాణ నుంచి మళ్ళీ తిరిగి అపాయింట్మెంట్ గారు, దేశంలో ఒక పెద్ద న్యాయవాది అయిన. అదేవిధంగా నిరంజన్ రెడ్డి గారు కూడా చాలా లీడింగ్ అడ్వకేట్ సుప్రీంకోర్టులో కానీ మన హైదరాబాద్ హైకోర్టులో కానీ. వీళ్ళందరూ కూడా ఆర్గ్యూ చేశారంటే టెక్నికల్ అంశాల మీద ఆలోచించిన తర్వాత స్పీకర్ గారు నిర్ణయం తీసుకున్నారు. నేను స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము సర్వత్రా హర్షిస్తున్నాం. ఎందుకంటే స్పీకర్ నిర్ణయాన్ని మనం తప్పుపడడానికి లేదు. అదొక రాజ్యాంగబద్ధ సంస్థ. జడ్జిమెంట్ నచ్చకుండా జడ్జిని తిడతామండి మనం ఎక్కడన్నా. అప్పీలు పోతే కానీ జడ్జిని తిట్టడం ఏంటంటే ఇంకా అంటే రాజ్యాంగ సంస్థల మీద ఒక దళితుల మీద వీళ్ళకి ఏ విధంగా ఉందో గౌరవం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కేటీఆర్ గారు కావచ్చు, అదేవిధంగా రామచంద్రరావు గారు కావచ్చు, గడ్డం ప్రసాద్ కుమార్ గారికి మేము ఒక అవకాశం ఇచ్చాం. ఒక అత్యున్నతమైనటువంటి స్పీకర్ పోస్ట్ లో కూర్చోబెడితే ఆయన విమర్శించడం ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. అంటే దళితుడు కూడా అక్కడ ఉంటే కనీసం స్పీకర్ ఉంటే కూడా తట్టుకోలేరా? ఆ రోజు 2018లో మీరు ఏం చేశారు? మీకు 88 మంది ఎమ్మెల్యేలలో కూడా 12 మంది ఎమ్మెల్యేలు మా దగ్గర ఉన్న 12 మంది ఎమ్మెల్యేలు గుంజుకున్నారు. ఎందుకు? ఆ రోజు కూడా ఇదే కారణం. మా బట్టి విక్రమార్క గారు ఒక దళితుడు సిఎల్పి లీడర్ ఉండొద్దరు ఉద్దేశంతో ఆ రోజు కేసీఆర్ గారు అహంకారంతో కూడా చేసిన పని. అది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ మీరు ఇంకొకటి మీరు స్పష్టంగా గమనించారు, స్వతంత్ర ప్రజానికం కూడా. మొన్న వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నప్పుడు మరి 10 మంది ఎమ్మెల్యేలు కూడా పిలవాలి కదా. వీళ్ళు సమన్వయ కమిటీ మీటింగ్ పెట్టుకుంటూ వాళ్ళు ఎమ్మెల్యేలు పిలుచుకున్నారు, ఎమ్మెల్సీని పిలుచుకున్నారు, మాజీలని తాజాలను పిలుచుకున్నారు. ఇలా 10 మందిని ఎక్కడ పిలిచినట్టు అనిపించలేదు నాకు. ఇందాక దానం నాగేంద్ర గారు కూడా మీడియాలో మాట్లాడుతుంటే నాకు వాళ్ళు ఎలాంటి ఇన్విటేషన్ ఇవ్వలేదండి అన్నారు. ఎందుకు ఇవ్వలేదు అంటే మీరే మీ ఎమ్మెల్యే కాదని మీరే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇది ఎక్కడదండి కాంట్రవర్సీగా? చాలా స్పష్టంగా గమనించాలి. మీ ఎమ్మెల్యేని మీరు ఒప్పుకోరు, కానీ స్పీకర్ దగ్గరకు వచ్చి చాలా స్పష్టంగా గమనించండి. అంటే నేను లీగాలిటీ మాట్లాడుతున్నా. చట్టాలు ఎప్పుడు కూడా లీగాలిటీ ఉంటుంది తప్ప మోరాలిటీ ఉండదు. మోరల్ బైండ్ తోటి చట్టం ఉంటుంది, అట్లనే ఇల్లీగల్ ఉండదు అది. సో మీరు ఎక్కడ కూడా మా ఊళ్ళని మీరు ఒప్పుకోరు, వాళ్ళని ఇన్విటేషన్ పిలవరు, వాళ్ళు మీ కార్యక్రమాలు అఫీషియల్ ఎక్కడ కూడా. అదేవిధంగా ఇవాళ దానం నాగేంద్ర గారి దగ్గర కావచ్చు, అదేవిధంగా కడేవ్ శ్రీ గారు కావచ్చు, మిగతా ఉన్నటువంటి 8 మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ శాలరీలో అమౌంట్ కట్ అవుతుంది కదా, టీఆర్ఎస్ అమౌంట్ పోతుంది కదా. మరి పోతున్నప్పుడు రికార్డెడ్ ఎట్లా ఉందండి? అదే అసెంబ్లీ రికార్డులు వాళ్ళు చూసుకుంటారు, బయట రికార్డులు వాట్సాప్ ఫేస్బుక్ చూసి స్పీకర్ గారు జడ్జిమెంట్ ఇస్తారండి భవానీ గారు. అవన్నీ వాళ్ళకి అది లేదు రాజ్యాంగంలో. నేను అదే చెప్తున్నా. నేను చాలా స్పష్టంగా స్వతంత్ర ప్రజానికని చెప్తాను. ఇది ఎక్కడ కూడా రాజ్యాంగంలో ప్రశ్న రాలేదు. మన రాజ్యాంగ నిర్మాతలు ఆ రోజు ఇది ఊహించరు. నేను నిజంగా చెప్పాలంటే బీయింగ్ అడ్వకేట్ గా, ఇందాక మన గౌతమ్ ప్రసాద్ గారు కూడా మాట్లాడారు, రాజ్యాంగంలో ఆయన బీఫామ్ అప్లై చేసినప్పుడు రాజ్యాంగంలో అంశం రాసి ఉండబడలేదు. అంటే ఒక వ్యక్తి ఒక బీఫామ్ మీద ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇంకొక పార్టీ తరఫున చేయొచ్చానో చేయడం ఎక్కడ లేదు, అంశం లేదు. ఇప్పుడు ఇది ప్రస్తావన వస్తుంది. ఇది జరిగిన తర్వాత మళ్ళీ రేపటి రోజున ఇది ఇష్యూ అయినప్పుడు అప్పుడు చట్టం రాస్తారు. అప్పుడు కూడా ఒక వ్యక్తి బీఫామ్ తరఫున గెలిచినప్పుడు మళ్ళీ ఇంకో పార్టీ తరఫున బీఫామ్ తీసుకొని నిల్చోకూడదు. ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు. అంటే ఇవన్నీ నిలబడాలి. మనం అనుకుంటే సరిపోదు, మోరాలిటీ కాదు ఇక్కడ. టెక్నికల్ నేను 21 years ప్రాక్టీసింగ్ అడ్వకేట్, స్టాండింగ్ లా. సో ఇవన్నీ ఏంటంటే ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉంటాయి. అభిషేక్ మను సింఘ్వి గారు కానీ దాదాపు 55 పేజీల ఆర్గ్యుమెంట్లు కూడా వాళ్ళు ఇవే చెప్పారంటే టెక్నికల్ పాయింట్ లేవనెత్తారు.
మనం ఏమనుకుంటున్నాం అంటే స్పీకర్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చెప్పింది అది కాదు ఇక్కడ. మనం ఏంటంటే మీరు అన్నది కరెక్టే భవానీ గారు. మీరు ఏమంటున్నారంటే ఒక కాంగ్రెస్ పార్టీ ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అది లేదు అక్కడ రాజ్యాంగంలో. ఆయన కాంగ్రెస్ తరఫున బీఫామ్ తో నిల్చున్నా కూడా ఆ విధంగా చేస్తే డిస్క్వాలిఫై అవుతాడని రాజ్యాంగంలో లేదు. మరి అంటే పార్టీ ఫిరాయింపుల చట్టం జరిగిందో 52వ రాజ్యాంగ సవరణ జరిగినప్పుడు కూడా అన్ని అంశాలు చేర్చబడలేదు. గవర్నర్ పరిధి ఎంతవరకు ఉంటుంది? ఆయన గవర్నర్ క్వాసి జ్యుడిషియల్ తప్ప ఫుల్ జ్యుడిషియల్ కాదు ఆయన. సో ఆ అంశాల పరిధి మేరకే ఆయన జడ్జిగా వ్యవహరిస్తారు. ఇప్పుడు నేను నేషనల్ హైవే కేసులు చేస్తున్నానండి, ఖమ్మం టు సూర్యాపేట. కలెక్టర్ గారు విచారిస్తారు. కలెక్టర్ గారు ఏదో ఆ కేసులు విచారించే వరకే ఆయన జడ్జి హోదా ఉంటుంది, మిగతా టైంలో ఆయన కలెక్టర్ గారే. సో ఇక్కడ కూడా ఏంటంటే ఈ క్వాసి జ్యుడిషియల్ వ్యవస్థలో వీళ్ళు ఏంటంటే అంటే ఫుల్ పవర్స్ ఉన్న వీళ్ళు. సో ఆ పాయింట్ వరకే అంతవరకు ఆలోచిస్తారు. వాళ్ళ పరిధి అసెంబ్లీలో జరిగే పరిధి వరకే ఆలోచన వాళ్ళది ఉంటుంది. వాళ్ళకున్న రూల్స్ ప్రొసీడింగ్స్ ప్రకారం వాళ్ళు ఫాలో అవుతారు. కాబట్టి దీన్ని లీగల్ గా మనం తప్పు పడటానికి లేదు, ఎక్కడ అంశాలు లేవు కదా. మనకు బయట అవన్నీ అనిపిస్తూ ఉంటుంది. మరి ఆ రోజు ఎడిపోయింది కేటీఆర్ గారు. మరి 2014 ఏమైంది, 2018 ఏమైంది? బీఆర్ఎస్ వాళ్ళు, ఆ రోజు బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, సిపిఎం వాళ్ళని, సిపిఐ వాళ్ళని, టీడీపీ వాళ్ళని ఎవరు తీసుకోలేదు? అందరినీ తీసుకున్నారు వాళ్ళు. ఆ రోజు వాళ్ళు నిజాయితీ ఉన్నారా? ఇవాళ వాళ్ళు మోరల్ గురించి మాట్లాడుతున్నారు. లీగల్ గా రూల్డ్ అవుట్ భవానీ గారు, లీగల్ గా రూల్డ్ అవుట్. ఎందుకంటే లీగల్ గా అది లేదు, ఇది క్లియర్ గా చెప్తున్నాం అడ్వకేట్ గా. మోరల్ గా ఆలోచిస్తుందో మోరల్ గా వాళ్ళకి అడిగిపోయినాయి. మోరాటి ఆ రోజు అడిగిపోయింది అంటే నువ్వు అధికారంలో ఓ రకంగా మోరల్ ఉంటుంది, మేము అధికారంలో ఓ రకంగా. నీకు కష్టాలు వచ్చింది కాబట్టి నీ కష్టాలని ప్రజల కష్టాలు, పబ్లిక్ కష్టాలు భావిస్తున్నావు. నువ్వు ఆయన అధికారంలో సుఖంగా ఉన్నావు కాబట్టి నీకు నచ్చిన వాళ్ళు పిలుచుకున్నావు. ఆయన కేసీఆర్ గారు ఏమన్నారండి, మాదేమన్నా సన్యాసాలు మాటం, పంక్తు రాజకీయ మాటం, వస్తే మేము ఎందుకు వద్దండి అమ్మాయి. మరి ఇవాళ అడిగిపోయింది. మీ ఊరు నుంచి మా ఊరు ఎంత దూరము, మా ఊరు నుంచి మీ ఊరు కూడా అంతే దూరం కదా, నీకు నాకు సేమ్ రూల్ ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు ఇప్పుడే అడిగిపోయింది. మరి ఇంకొకటి ఇక్కడ లోకల్ స్టాండ్ అని ఉంటుంది. లోకల్ స్టాండ్ అంటే భవానీ గారు ఎవరైతే వాళ్ళే కేసు పెట్టాలి. ఇక్కడ ఆయన పార్టీ తరఫున ఉన్నప్పుడు, పార్టీ తరఫున ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఆ పార్టీకి సంబంధించిన పిటిషన్ ఫైల్ చేయాలి. ఇక్కడ ఎవరు ఫైల్ చేశారు? గేలేటి మహేశ్వర రెడ్డి గారు ఫైల్ చేశారు, కౌశిక్ రెడ్డి గారు ఫైల్, వాళ్ళు ఎమ్మెల్యేలే కదా. లోకల్ స్టాండ్ అంటే నీకున్న అర్హత ఏంది పిటిషన్ వేయడానికి? అంటే ఎక్కడో జరిగేదని మనం వేస్తే కుదరదు. కొన్ని రూల్స్ ఉంటాయి అక్కడ. రూల్సే కదా, రూల్స్, రెగ్యులేషన్స్, యాక్ట్లు, రాజ్యాంగం ఇవన్నీ ఉంటుంది దానికి అనుబంధంగా. దాని ప్రకారం పోవాలి మనం. ఇవన్నీ కూడా మనం బయట మాట్లాడుకొని చెప్పేసి పెద్ద అన్యాయం జరిగింది, పెద్ద మోసం జరిగింది, ఏదో జరిగింది. అరే 2014 ఇడిపోయింది చట్టాలు, 2018 ఇడిపోయిన చట్టాలు. పార్టీ ఫిరాయింపుల చట్టం మా రాజీవ్ గాంధీ గారు 85 చేశారు కదా 52 రాజ్యాంగ సవరణ ద్వారా. మరి అప్పటికి మీరు మా కాంగ్రెస్ వాళ్ళు, సిపిఎం, సిపిఐ, టీడీపీ అందరూ గుంజుకున్నప్పుడు రాజ్యాంగం ఉంది కదా. అప్పుడు అడిగిపోయిందండి రాజ్యాంగం. భవానీ గారు తుంగలో దొక్కారా? అంటే మీరు అప్పుడు తుంగలో దొక్కుతారు, ఇప్పుడు మీరు తుంగలో మళ్ళీ పక్కకు వచ్చి తుంగపురం మాట ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఏం పద్ధతి అండి ఇది? మీరు ఇక్కడ కూడా అమాయకంగా నాకు తెలిసి పై కోర్టు పోవడం కూడా వేస్ట్. నేను ఒక బీయింగ్ ఏ ప్రాక్టీస్ అడ్వకేట్ గా చెప్తున్నాను. మీరు మీ వాళ్ళని మీరు ఓన్ చేసుకోండి. మీ వాళ్ళు కాదంటే వాళ్ళు సస్పెండ్ చేయండి. ఒక అడ్వకేట్ చెప్పడం ఇది. వాళ్ళ లాయర్లు కూడా భవిష్యత్ అదే సలహాలు ఇవ్వచ్చు. ఈ నిర్ణయాన్ని మేము వదిలిపెట్టం, ఖచ్చితంగా హైకోర్టుకి, పై స్థాయి కోర్టుకి వెళ్తామంటూ కూడా మరి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు కదా. అది ఇప్పుడు అప్పుడు మేము కోర్టు పోలేదు కదా 2014లో కానీ 2018లో కానీ మేము ఎవరైనా పోయామంటే ఆ రోజు మేము పోలేదు కదా. మరి వీళ్ళు పోయారు కాబట్టి దాన్ని ఇష్యూ చేస్తున్నారు, రాద్ధాంతం చేస్తున్నారు, పిల్లల పర్వాలు చేస్తున్నారు, గోరంతని కొండంతా చేసి చూపిస్తున్నారు. భారతదేశంలో పార్టీ మారట్లేదా అండి? ఎంతమంది మారట్లేదు? అసలు కేసీఆర్ ఏ పార్టీ అండి మీరు చెప్పండి? అందరు పార్టీలు మారిన వాళ్ళే. ఎవరైనా అంటే అసలు ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఉస్మానియా యూనివర్సిటీ ఒక యూనివర్సిటీ లాంటిది. అందరూ ఆ పార్టీ నుంచి పుట్టుకొచ్చిన పార్టీలో పుట్టుకొచ్చిన వ్యక్తులే కదా వీళ్ళందరూ కూడా. పార్టీ అంటే నువ్వు అంటే ముందు మారుతోటి వెనక మారుతోటి మోరల్ మాట్లాడినప్పుడు భవానీ గారు అసలు పార్టీ ఎందుకు మారాలి? ఎంతమంది మారట్లేదు? మనకి ఆ రోజు చూడలేదా మనము ఎవరు మల్కాజ్గిరి ఎంపీ అంతకుముందు టీఆర్ మునుగోడు అక్కడ హుజూరాబాద్ ఇన్ఛార్జ్ కూడా చేశాను. ఆయన ఆ రోజు అక్కడ ఒక పార్టీ తరఫు నుంచి ఉన్నాడు, మొన్న వచ్చి ఒక పార్టీ తరఫు నుంచి ఉన్నాడు. మరి తప్పు కదా? అంతకుముందు టీఆర్ఎస్ కాదు ఆయన. మరి బీజేపీకి వచ్చి ఎంపీ అవుతాడు ఆయన. అంటే ఓడిపోగానే పార్టీ మారంటే మేరా ఎక్కడ మోరల్స్ అండి? ఇక్కడ మోరల్స్, రాజకీయాల మోరల్స్ ఉన్నాయా? అసలు రాజకీయాల మోరల్, ఎస్పెషల్లీ బీఆర్ఎస్ వాళ్ళకి మోరల్స్ ఉన్నాయా మీరు అర్థం చేసుకోవాలి. మీరు 2014లో కానీ 2018లో కానీ మీరు రియల్ కనుక కాంగ్రెస్ పార్టీలు వస్తారన్నా రాకున్నా కానీ మీ అంతటా మీరు ఉంటే మీకు మాండేట్ ఇచ్చారు, మీరు పరిపాలిస్తే అందరూ హ్యాపీగా ఉండేది. అవాళ మీరు చేస్తేనేమో రైట్ సంసారం, వేరే వాళ్ళు చేస్తేనేమో ఇంకోట. ఏం పద్ధతి అండి ఇది? మీరు ఎవరైతే స్పీకర్ నిర్ణయాన్ని గౌరవించాలి, ఆయన స్థానాన్ని గౌరవించాలి, ఆయన స్థాయిని గౌరవించాలి. మీకు నచ్చకపోతే నాకు తెలిసి పై కోర్టు పోవడం కూడా టైం వేస్ట్ తప్ప వేరే ఏం లేదు. ఇప్పటికి పుణ్యకాలం కాస్త 2 సంవత్సరాలు 3 నెలలు అయింది. ఇంకో మా అంటే 2 సంవత్సరాలు 8 నెలలు 9 నెలలు ఉంది అంతే. దీని గురించి మీరు ప్రజల సమస్యల గురించి ఫైట్ చేయండి ఆయన అంటే మా ఎమ్మెల్యేలు పోతున్నారు అంత అభద్రత భావం ఎందుకు? కేటీఆర్ గారు మాకు అర్థం కాదు. కేసీఆర్ గానీ హరీష్ రావు గారికి ఎందుకు అంత అభద్రత భావం అంటే మీ నాయకత్వం మీద మీ ఇంట్లో కుంపట్లు వచ్చినాయి కదా. కవిత గారు మా ఖమ్మం కూడా మొన్న వచ్చి గోరగోలు చేసిపోయారు. వేరు కుంపట్లు మీ ఇంట్లోనే వచ్చినాయి. మీ ఇంట్లోనే కుంపట్లు ఉండవచ్చు కానీ మీ పార్టీలో కుంపట్లు ఉండకూడదా? ప్రతి పార్టీలో ఉంటాయి. ప్రతి పార్టీ అసలు కుంపట్లు లేని పార్టీ ఏది ఉంది చెప్పండి? మరి ఉంటాయి. మరి అందుకని యాక్షన్ చేయాలి మనం.
మార్పుని యాక్సెప్ట్ చేసే గుణం ఉండాలి. ఆ రోజు మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నేను అనుకున్న ఆ రోజు కూడా నిజంగా చెప్పాలండి, నేను పిటిషన్ ఇస్తే బాగుంటుందేమో, మా పార్టీ ఎమ్మెల్యే మా పాలేరు నియోజకవర్గం మాది ఖమ్మం జిల్లాలో మా కందాల ఉపేందర్ రెడ్డి గారే మా కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచాడు. యాక్చువల్ గా నేను ఆయన పోటీ పడ్డాం, ఎమ్మెల్యే టికెట్ నాకు రాకుండా ఆయనకి ఇచ్చారు గౌరవంగా, నేను ఆయన తిరిగి గెలిపించాను. 3 నెలలకే పార్టీ మారిండండి, ఫస్ట్ సంతకం ఆయనే చేశాడు. మరి పిటిషన్ నాకేమనిపించింది ఆ రోజు ఎట్లా పార్టీ మారాడని. అంటే లీగల్ గా పోతే ఏంటంటే మన పబ్లిక్ లో గెలవాలి. ఇవాళ మేము చేశాము, ఇవాళ ఎస్ వాళ్ళు అన్యాయం చేశారు కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీకి జనం ఓట్లేసి గెలిపించారు. ఇవాళ మీరు చేసేది ఎవరైనా పబ్లిక్ ఎక్కడ సమర్థిస్తున్నారు మీరు గమనించండి. పబ్లిక్ వాయిస్ తీసుకొని మీరు ఎక్కడ కూడా, ఎందుకంటే వాళ్ళు చేశారు. నువ్వు నేర్పిన విద్య కదా, నేర్దాక్ష అన్నట్టే ఉంది కదా, మీరే నేర్పారు కదా వాళ్ళకు. మీరు అసలు మీ పిటిషన్ వేసిన వివేకానంద ఏ పార్టీ అండి? మీ దాంట్లో అసలు మీరు చెప్పండి, లోకల్ స్టాండ్ వివేకానంద ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి వచ్చాడు? వాళ్ళు ఏలేటి మహేశ్వరుడు మా ఎమ్మెల్యే కదా, మా దాంట్లో గెలవలేదా? పీఆర్పీలో గెలవలేదా? కరెక్టే, మీరనేది కూడా కరెక్టే. కాకపోతే ఇప్పుడు పబ్లిక్ పాలసీ తీసుకుంటే గనక ఇప్పుడు 2 పార్టీలు పోటీ చేసినప్పుడు ఒక పార్టీ నచ్చక ఇంకొక పార్టీలో ఉన్న అభ్యర్థిని గెలిపించినప్పుడు మళ్ళీ ఆయన గెలిచిన తర్వాత ఆ పార్టీలోకి వెళ్ళడం ఎంతవరకు హర్షించదగ్గ విషయం? మేడం, పబ్లిక్ అల్టిమేట్ జడ్జెస్, ప్రజలు జడ్జీలు, ప్రజలు నిర్ణయిస్తారు. మన ప్రజల నిర్ణయానికి ప్రజాభిప్రాయాన్ని వదిలిపెట్టాలి. దిస్ ఈజ్ డెమోక్రసీ. మీరు కోర్ట్ ఆఫ్ లాలో ఓడిపోయారు, వాసి జ్యుడిషియల్ వ్యవస్థ స్పీకర్ దగ్గర మీరు ఓడిపోయారు. ప్రజలకు వదిలిపెట్టండి. ఎస్, నిజంగా ఆ 10 మంది ఎమ్మెల్యేలు కనుక అన్యాయం చేసి అనిపిస్తే రేపు వాళ్ళు గెలుస్తారు ఓడిపోతారు మనం చెప్పలేం కదా. ప్రజలు విల్ డిసైడ్, పబ్లిక్ విల్ డిసైడ్. మనం ఎవరు నిర్ణయించడానికి? అంటే నీకు నచ్చలేదు కాబట్టి నేను సుప్రీంకోర్టు పోతా, హైకోర్టు పోతా, నా దగ్గర పైసలు ఉన్నాయి, 5,000 కోట్లు 3,000 కోట్లు మొత్తము క్విడ్ ప్రోకో ద్వారా సంపాదించిన డబ్బులు మొత్తం బీఆర్ఎస్ ఖజానాలో ఉన్న డబ్బులు పెట్టి లాయర్లు పెట్టుకుంటా, అదే ఆ పద్ధతి. అరే మీరు మీ ఎమ్మెల్యేలు మీరే రిసీవ్ చేసుకోవట్లేదు. నిజంగా మీ ఎమ్మెల్యేలు పార్టీ మారిన అనుకున్నప్పుడు మీరు ఎందుకు సస్పెండ్ చేయట్లేదు వాళ్ళని? భవానీ గారు వాళ్ళ పార్టీ మారిన ఎమ్మెల్యేలు వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేయట్లేదు? లేదు, వాళ్ళ పార్టీ అనుకుంటున్నారు, మా పార్టీ అనుకుంటున్నారు. అనుకున్నప్పుడు మనం ఎందుకు మీటింగ్ పిలవలేదు వాళ్ళని? ఏంటి మీరే కాంట్రవర్సీ ఉంది. భవానీ గారు మీరు దయచేసి గమనించాలి. మనం ఏంటంటే మీరు దయచేసి లీగల్ కూడా కొన్ని ఆలోచించాలి, చట్టబద్ధంగా ఆలోచించాలి, రాజ్యాంగబద్ధంగా ఆలోచించాలి, లీగల్ టెక్నికల్ కూడా ఆలోచించాలి. మనం ఎంతసేపటికి బయట ఏంటంటే ఇసుకా బీదర్ టైప్ ఆలోచిస్తారు తప్ప అసలు బండి దొంగతనం చేసింది అలీ గినక జరిగిన సంఘటన సినిమాలు ఎట్లుందో ఇదంతే ఆలోచిస్తున్నారు. లేని విషయాన్ని మనం ఏం చేస్తామండి? స్పీకర్ ఎలా తప్పపడతాం మనం? మీకు నచ్చకుండా ఉంటే మీరు పోండి. నీ అడ్వైజ్ ఏంటంటే లాయర్ గా అవసరం కూడా లేదు, ఎందుకు దండగా అవసరం లేదు కదా. కోర్టు ప్రజలు డిసైడ్ చేస్తారు కోర్టులో. ఓకే ఓకే, నెక్స్ట్ క్రాంతి కిరణ్ గారు. నమస్కారము. నమస్తే క్రాంతి కిరణ్ గారు. మేడం, ఈరోజు తెలంగాణలో ఒక భారత రాజ్యాంగ చరిత్రలో చీకటి రోజు. ఏ వ్యక్తి అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుతా అని స్పీకర్ గా పదవి బాధ్యత తీసుకున్న తర్వాత అదే వ్యక్తి ఆ యొక్క రాజ్యాంగ స్ఫూర్తిని, ప్రజాస్వామ్య విలువలని పక్కకు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఆక్షేప్తూ ఆడుకుంటా వివరించే తీరు ఏదైతుంది కదా, అది చాలా బాధాకరమైన విషయం. ఈ రోజు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంది, మేము ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి గౌరవమీయము, ప్రజాస్వామ్య విలువలకు గౌరవమీయము అని. ఇంకో వైపేమో వాళ్ళ నాయకుడు దేశం మొత్తం మీద తిరుగుతున్నాడు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు రాహుల్ గాంధీ, మేము ప్రజాస్వామ్యవాదులము, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ వారసులు అని అన్ని చోట రాజ్యాంగ పుస్తకాలు పట్టుకొని తిరుగుతున్నాడు. మరి ఈ రోజు తెలంగాణలో జరిగింది రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా జరిగిందా? ఎక్కడో ఒక చోట తెలంగాణ స్పీకరు కాంగ్రెస్ పార్టీ చేతిలో కీలుబొమ్మలాగా వ్యవహరిస్తూ ఆయన ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఒక విషయం ఈ రోజు గుర్తుపెట్టుకోవాలి, ఈ దేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడే రాజీవ్ గాంధీ యాంటీ డిఫెక్షన్ లా అనే ఒక వ్యవస్థని 10th షెడ్యూల్ లో తీసుకొచ్చి ఆయన అప్పట్లో ఆయారాం గయారాం నహి చలేగా అని పిలిపించిన వ్యక్తి ఆ రోజులలో రాజీవ్ గాంధీ. అంటే ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీకి మద్దతు పలకడం, ఇంకో పార్టీలో చేరడము. నిజంగా ఆ పార్టీ పోవాలంటే ఈ పార్టీ మీద గెలిస్తే ఈ పార్టీని రిజైన్ చేసి వేరే పార్టీకి పోయి చేరి అక్కడ పోయి ఎన్నికల పోటీ చేయాలి అని ఆ రోజు యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఒకవైపు వాళ్ళ నాయకులు తెస్తారు, యాంటీ డిఫెక్షన్ పార్టీకి సంబంధించిన చట్టాలు తెస్తారు, అదే చట్టాలను గౌరవించకుండా వాళ్ళకి సంబంధించిన నాయకులే ఈ రోజు ఆ రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగానే వాళ్ళు వ్యవహరిస్తుంటారు. మొత్తం మీద ఈ రోజు స్పష్టంగా ఏదైతే స్పీకర్ గారు ఉన్నారో వారు వారి రాజకీయ జీవితంలో ఒక స్పీకర్ గా వారి మీద పెద్ద మచ్చ పడ్డ రోజు. వారు ఎన్ని రోజులైనా సరే ఆ మచ్చను తుడుచుకోలేరు. ఎందుకంటే యాంటీ డిఫెక్షన్ లా ఒక కస్టోడియన్ అనే వ్యక్తి స్పీకర్ అయిననే ఒక లాని వైలేట్ చేసి స్పష్టంగా కనబడుతుంది కదండి. అంటే ఇందాక సోషల్ మీడియాలో కనిపించే దాఖలాలు అవన్నీ ఎవిడెన్సెస్ కాదు అన్నారు. మరి దానం నాగేందర్ గారు స్పష్టంగా సికింద్రాబాద్ పోటీ చేసినప్పుడు ఆయన అఫిడవిటే సబ్మిట్ చేసిండు కదా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా, సికింద్రాబాద్ ఎంపీగా.
మరి వాట్ మోర్ దెన్ దట్ అంటే ఆయన అక్కడ ఎమ్మెల్యే రిజైన్ చేసి ఇక్కడ వచ్చి ఎంపీ పోటీ చేసిందంటే ఎలక్షన్ లో వర్క్ ఎమ్మెల్యేగా వచ్చి ఇక్కడ ఎంపీగా పోటీ చేసి మళ్ళీ రోజు ఇది నేను చాలా పాలతో కడిగి ఉన్నట్టు మాట్లాడుతుంది. ఎక్కడో ఒక చోట స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మహాత్మా గాంధీ సిద్ధాంతం ఉందో, చెడు 3 కోతుల వ్యవహారం ఉందో, మంచి వినొద్దు, మంచి చూడొద్దు, మంచి టేస్ట్ చేయొద్దు అన్నట్టుగా, అట్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్పీకర్ గారు కూడా నిజాన్ని చూడరు, నిజాన్ని వారికి కనిపించట్లేదు, నిజం వారికి వినట్లేదు అనే విషయాన్ని స్పష్టంగా కనబడుతున్నది. ఎందుకంటే ప్రజలు చర్చిస్తున్నారండి. వాళ్ళ కళ్ళ ముంగడ ఆయన ప్రచార నిమిత్తము సికింద్రాబాద్ పార్లమెంట్ లో కాంగ్రెస్ నాయకునిగా తిరిగినాడు దానం నాగేందర్ గారు. నాంపల్లి సికింద్రాబాద్ పార్లమెంట్ లో 7 నియోజకవర్గాలు అన్ని వీధులలో ఆయన తిరిగినారు. అందరూ ప్రజలు మాట్లాడుతున్నారు, అరే ఎక్కడ సోయిలేని నాయకుడా కాంగ్రెస్ దానం నాగేందర్, మళ్ళీ ఈ రోజు వచ్చి నేను టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు అని చెప్తుంటే అంటే ఎక్కడో ఒక చోట స్పష్టంగా నైతిక విలువలు అనేది లేదు కాంగ్రెస్ పార్టీకి అనే విషయం ప్రజలకు తెలుసు. ఈ రోజు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ నిరూపించుకుంది, మాకు ఎటువంటి విలువలు లేవు, మేము విలువల రహిత పార్టీ అని కూడా వాళ్ళు స్వయం ప్రకటించుకున్నారు. రైట్. నర్రా విజయ్ గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి నర్రా విజయ్ గారు. ఎస్ విజయ్ గారు, చెప్పండి అసలు ఈ నిర్ణయాన్ని ఏ విధంగా చూడాలి అంటారు? నిజంగా ఈ నిర్ణయం అంటే ఒక నైతిక విలువలు పాటించే ఈ నిర్ణయం ఇచ్చారా అనుకోవచ్చా? నైతిక విలువలు కాదు, ప్రజాస్వామ్య సూత్రాలు, రాజ్యాంగానికి సంబంధించిన నిబంధనలు, చట్టాలు ఏవి పాటించలేదు. ఇది భారతదేశానికి ఒక ప్రిసైడింగ్, ఒక తీర్పులాగా. భారతదేశంలో ఇక ఎక్కడ ఏది జరిగినా, ఫిరాయింపులు జరిగినా ఈ తీర్పు వర్తించే విధంగా రాహుల్ గాంధీ దేశానికి అందించారు. రేపు ఎంపీలు మోడీ ఒక 10 మంది 20 మంది కాంగ్రెస్ ఎంపీలని బీజేపీలో చేర్చుకున్న ఓం బిర్లా గారు, స్పీకర్ గారు ఇదే తీర్పిస్తారు. తెలంగాణ స్పీకర్ తీర్పే మాకు ఆదర్శము, ఏ ఒక్కరు పార్టీ మారలేదు అనేది తీర్పు ఇస్తారు. రేపు ఈ రకమైనటువంటి తీర్పు, ఇంత దరిద్రమైనటువంటి సంప్రదాయానికి మొత్తం ఆజ్యం పోసిందే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అవుతారు. చరిత్రలో నిలిచిపోతారు రాహుల్ గాంధీ గారు నిజంగానే. ఎందుకంటే వాళ్ళు 10 రోజులు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు వాళ్ళ పార్టీ కర్ణాటకలో కావచ్చు, మధ్యప్రదేశ్లో కావచ్చు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి పోయినప్పుడు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. పెద్ద ఎత్తున పోరాటం చేసి విమర్శలు దేశవ్యాప్తంగా ఈ బీజేపీని ఇష్టం ఉన్నట్టు తిట్టినటువంటి రాహుల్ గాంధీ గారు వాళ్ళు పరిపాలించే చోట ఒక అవకాశం, దేశానికి మంచి చట్టం తీసుకొచ్చే అవకాశం, మంచి సంప్రదాయాన్ని క్రియేట్ చేసే ఒక అవకాశం తెలంగాణలో వచ్చింది. ఇట్లా ఫిరాయింపులను ఒక మంచి సంప్రదాయం, కానీ ఒక చెడు సంప్రదాయానికి, చెడు ప్రిసైడింగ్కి వీళ్ళే ఆద్యం పోశారు. ఈ తీర్పు అన్ని భారతదేశం మొత్తం వర్తిస్తుంది. దీన్నే బేస్ చేసుకొని భవిష్యత్తులో రాజకీయాలు నడిచే అవకాశం ఉంటాయి. ఇట్లాంటి చెడు రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ వేదిక. అసలు పార్టీ ఫిరాయింపులకే మొదటి నుంచి అయినా కాంగ్రెస్ పార్టీయే చేసింది. ఫస్ట్ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల నుంచి ఒక పార్టీ నుంచి ఒక పార్టీలకు తీసుకోవడం అనే సంప్రదాయాన్ని క్రియేట్ చేసింది. అది ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ సంప్రదాయాన్ని ఈ తీర్పుతోటి కూడా క్రియేట్ చేసింది కాంగ్రెస్ పార్టీయే. ఉన్న చట్టం ప్రకారము, ఉన్న రూల్స్ ప్రకారము ఏంటంటే ఈ రాజ్యాంగం లేదు అని చెప్తున్నావు. నువ్వు ఒక పార్టీ నుంచి నువ్వు రాజీనామా చేసి ఏ పార్టీలకైనా పోవచ్చు, అది రాజ్యాంగం కల్పించింది, ఎక్కడైనా ఉన్నది, అది కల్పించినటువంటి అంశం. ఇక్కడ నువ్వు రాజీనామా చేయకుండా ఈ పార్టీలో గెలిచి పక్క పార్టీ బీఫామ్ నుంచి పోటీ చేయడము, పక్క పార్టీలోకి పోవడము అనేది ఇది చట్ట విరుద్ధము. చట్టంలో ఇంకేముందంటే కనీసం మీరు ఏ పార్టీ నుంచి అయితే గెలిచారో ఆ పార్టీ అధ్యక్షుణ్ణి విమర్శ చేసినా అనర్హత వేటు వేయచ్చు. అంత పవర్ ఉన్నటువంటిది ఆ చట్టంలో. నాకు ఆధారాలు లేవు, ఇవన్నీ లేవు అని చెప్పడం అంటే మోసం చేయడం, ప్రజాస్వామ్యాన్ని కూని చేయడము, చట్టాన్ని కూని చేయడము, ఒక అప్రజాస్వామిక విలువలను ప్రజల్లోకి చొప్పించడము. సిగ్గు ఎగ్గు లేనటువంటి ప్రభుత్వం మాది, మేము ఇట్లనే వ్యవహరిస్తాము, భారతదేశం కూడా ఇట్లనే వ్యవహరించండి మీ భవిష్యత్తులో అని చెప్పినట్టు తీర్పిచ్చారు తప్ప ఇవన్నీ సూత్రాలు ఎక్కడా పాటించలేదు. మొత్తం వాళ్ళు ఏదనుకున్నారు అంతెందుకు. ఇందులో రాహుల్ గాంధీ కీలకం ఎందుకు అంటే, రాహుల్ గాంధీ గారిని స్పీకర్ గారు అపాయింట్మెంట్ అడిగారు. మన వికారాబాద్ ఇక్కడ శిక్షణ సందర్భంలో ఢిల్లీకి రమ్మన్నారు. ఈ విషయాలు మాట్లాడే ఇంటెన్షన్ తోటి స్పీకర్ గారు అడిగుంటారు. ఢిల్లీకి రమ్మన్న తర్వాత ఆ తర్వాత నుంచి ఢిల్లీ అపాయింట్మెంట్ లేదు, ఢిల్లీకి పోలేదు. ఆ తర్వాత సీఎం చెప్పినట్టు తీర్పు అని చెప్పినట్టు కొడుతుంది. లేకపోతే అపాయింట్మెంట్ అడిగితే అపాయింట్మెంట్ ఇవ్వకుండా స్పీకర్ గారు కూడా ఈ విషయం చాలా సీరియస్ గా తీసుకున్నట్టు అనిపించింది. కానీ ఇదంతా రేవంత్ రెడ్డి తీర్పు, రాహుల్ గాంధీ తీర్పు ఇప్పించినట్టే కనిపిస్తున్నది. మొత్తం సూత్రాలు
ఉల్లంఘన జరిగాయి, చట్టాలు ఉల్లంఘన జరిగాయి. ఇంత ఘోరంగా మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ గతంలో ఇతర పార్టీ మేము 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ చేసింది అని అప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చిర్రా? కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకోకపోతే కోర్టుకి ఏమైనా పోయారా? పోలే. ఇక్కడ కంప్లైంట్ ఇచ్చి ఇవన్నీ చేస్తే అప్పుడు రాజ్యాంగబద్ధంగా విలీనమైంది ఒకసారి. ఇక్కడ నువ్వు కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకోకపోతే సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇప్పుడు జడ్జిమెంట్ తీసుకున్నావు. అసలు నిర్ణయం తీసుకోకపోతేనే కోర్టుకు పోయినటువంటిది. మరి ఆ 10 సంవత్సరాల్లో మీ పార్టీ నుంచి తీసుకున్నటువంటి బీఆర్ఎస్ తీసుకుంటే ఈ రకమైనటువంటి పోరాటం చేశారా? ఈ రకమైనటువంటి కంప్లైంట్ ఇచ్చి సుప్రీంకోర్టు దాకా కొట్లాడారా? పోయిలే అనుకున్నారు. మీరు కనీసం ఫైట్ చేయలే. ఇక్కడ ఫైట్ చేస్తే ఒక రకమైనటువంటి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తే మీరు ఇచ్చినటువంటి తీర్పు ఏంది? ఇది ట్రిబ్యునల్ తీర్పు అన్నట్టు. స్పీకర్ అనే వ్యక్తి ఇప్పుడు ట్రిబ్యునల్కి ఇచ్చారు. ట్రిబ్యునల్ ఆ ట్రిబ్యునల్ కూడా సొంతంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇచ్చినటువంటి తీర్పు. ఇది ఎమ్మటే సుప్రీంకోర్టే చూసుకుంటుంది. సుప్రీంకోర్టుకు వీళ్ళు అఫిడవిట్ ఇచ్చిన తర్వాత ఏమిస్తుందో సుప్రీంకోర్టు స్టే ఇస్తుందా? సుప్రీంకోర్టు మేము అవసరమైతే స్పీకర్ గారు కూడా ఎక్కడ పండుగ జరుపుకోవాల్సి వస్తుంది అని కూడా ఇండైరెక్ట్ గా జైలుకి పోతారా అని కూడా వ్యాఖ్యానించింది. మీరు నిర్ణయం ఒక రాజ్యాంగ స్పిరిట్ తీసుకొని రాజ్యాంగ స్ఫూర్తితోటి ఒక మంచి సాంప్రదాయంగా ఉండేటువంటి ప్రిసైడింగ్ ఉండేటువంటి తీర్పు ఇవ్వాలి. ఇక్కడ మాకు ఆధారాలు లేవని చెప్పడం అంటే హాస్యాస్పదమైనటువంటి. నీకు అంత బాగా గెలిచి ఇంతకంటే ఇంకేం కావాలి? ఒక పార్టీ నుంచి ఒక పార్టీ నుంచి మారిన తర్వాత అఫిడవిటే ఉన్న తర్వాత ఇంత సాక్ష్యం ఉన్న తర్వాత అంటే ఇది పూర్తిగా రాజకీయ పరమైనటువంటి తీర్పుగానే ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు రేప్ చేసినటువంటి తీర్పు కిందనే చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది మంచి తీర్పు. ఇది కాంగ్రెస్ పార్టీకే రివర్స్ అవుతుంది ఎప్పటికైనా. ఎందుకంటే రేపు ఇదే జరుగుతుంది. అనేక పార్టీలు మీరు దేశవ్యాప్తంగా అనడానికే వీల్లేదు. రోజు రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని దేశం అంతా తిరిగి రాజ్యాంగం చెప్తే ఇక నమ్మలేదు, నమ్మే అవకాశమే ఉండదు. ఎందుకంటే మీరు ఇది చేశారు. రేపు ఎంపీ అంతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కావచ్చు, వేరే స్టేట్లలో ఎంపీలను కావచ్చు, బీజేపీ తీసుకొని ఇదే సూత్రం ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. విచారణ చేసి 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 వీళ్ళు పార్టీ మారలేదు, వీళ్ళు అదే పార్టీలో ఉన్నారు. అప్పుడు మీరు ఎడబెట్టుకుంటారు, తలకాయ ఏం చేస్తారు? రాజ్యాంగం పట్టుకొని ఎట్లా తిరుగుతారు? ఆలోచించుకోవాల్సింది. కాంగ్రెస్ పార్టీది చాలా అసలు అసలు ఎంత అంటే ఇజ్జతిపోయినటువంటి సిచ్యువేషన్, తలకాయ తీసేసినటువంటిది ప్రజాస్వామ్యానికి సంబంధించి. ఏ సూత్రాలు లేవు ఈ దేశంలో. కాంగ్రెస్ పార్టీ ఘోరాతి ఘోరమైనటువంటి అప్రజాస్వామిక సూత్రాలు, నియంత సూత్రాలు, ఇంక ఏది ఉంటే అది అన్నిటికీ కాంగ్రెస్ పార్టీ వర్తిస్తుంది అనేది దీంతో అర్థమైపోతుంది. ఓకే, గౌతమ్ ప్రసాద్ గారు, మరి మీరేమంటారు? ఇంతకుముందు మనము మధ్య శ్రీనివాస్ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి దానికి సంబంధించి మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఇందాక సీనన్న మాట్లాడుతూ అంటే అన్ని టెక్నికల్ అంశాలు అవి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ ప్రకారంగా స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయం అది అని చెప్పేసి అన్నారు. నేనేమంటున్నానంటే ఇది ఎలక్షన్ కమిషన్కు సమర్పించిన అఫిడవిట్. ఇది టెక్నికల్ అవుతుందా లేకపోతే కంప్లీట్ ఎవిడెన్స్ అవుతుందా? ఒక పార్టీ మీద నేను పోటీ చేస్తున్నా అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన అఫిడవిట్. మీరు అంటే లా చదువుకుని అన్నారు కదా, గోల్డ్ మెడలిస్ట్ కదా, అంటే ఇది దానికి వర్తించదా? ఫిరాయింపుల చట్టం, అసలు ఫిరాయింపుల చట్టం చదివితే గోల్డ్ మెడలిస్ట్గా ఉండి మనం సంతోషించవచ్చు. ఇది బ్యాలెట్ పేపర్లో క్లియర్గా 2వ నంబర్లో దానం నాగేందర్ ఫోటో, చేతి గుర్తుకు ఓటేయమనే అనే ఫుల్ క్లియర్ ఎవిడెన్స్. ఇంకా ఇంతకంటే ఏముంటుంది? అంటే ఎవిడెన్స్లు కావాలి. కోర్టుకైనా, స్పీకర్కైనా, ట్రిబ్యునల్కైనా ఎవిడెన్స్ కావాలి. ఇవి ఎవిడెన్స్ కాకపోతే ఏమవుతుంది? నా ప్రశ్న ఏంటంటే ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అనుముల రేవంత్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఈ తెలంగాణ ప్రజల పట్ల అబద్ధపు మాటలు, పచ్చి మోసపు మాటలు, నయవంచక మాటలు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారి బాటలో కాకుండా శ్రీనివాసరెడ్డి గారు కొత్త దారి ఎత్తుక్కుంటారని నేను అనుకోవడానికి కూడా అవకాశం లేదు. నేను క్లియర్గా చెప్తున్నాను కదా, ఇదే సంఘటన రేపు ఇతర రాష్ట్రాల్లో ఏర్పడుతుంది. అక్కడ బీజేపీ లేకపోతే ఇంకో పార్టీ వస్తుంది. మీ పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేని లాగేసుకుంటారు. ఇదే మాట్లాడతారా? పార్టీ ఫిరాయింపుల చట్టము వీటన్నిటిని చూసిన తర్వాతనే ఒక చట్టంగా వచ్చింది రాజీవ్ గాంధీ హయాంలో. చదువుకోలేదా? చదువుకోకుండానే గుడ్డిగా మాట్లాడుతున్నారా? మీకు ఇదే నేర్పిందా? రేపు సెంట్రల్లో కొద్దో గొప్ప మెజార్టీతో రేపు అధికారంలోకి రాబోతున్నాను అనుకుందాం. దాంట్లో ఉన్న 10 మందిని 20 మందినో బీజేపీ లాగేసుకుంటే మీరు ఇట్లనే చేస్తారా? ఈ రకంగానే వ్యవహరిస్తారా? ఈ రకంగానే మాట్లాడతారా?
ఈరోజు దేశానికి ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ని సెట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రజాస్వామ్య విలువల్ని ఉన్నత స్థాయికి ఉన్నత స్థితికి తీసుకుపోయే విధంగా స్పీకర్ వ్యవహారం ఉండాలి. అది ఏ పార్టీనా? మిమ్మల్ని మేము సమానంగా గౌరవిస్తున్నాము అని అంటే, పార్టీలకు అతీతంగా మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టినామని అంటే, మరి ఇరు పార్టీలకు ప్రజాస్వామ్య విలువల్ని కాపాడే విధంగా స్పీకర్ నిర్ణయం ఉండాలి. అది ఏమైనా ఈరోజు కేంద్రంలో ఒక ప్రతిపక్ష పార్టీలకు సరి అయిన సమయం ఇవ్వట్లేదనే ఒకే ఒక్క కారణంతో అవిశ్వాస తీర్మానం పెట్టిరే. మరి మీకు సిగ్గు లేదా? మీకు శరం లేదా? మీ ఒంట్లో చీము నెత్తురు ప్రవహించట్లేదా? అవునండి, ఒక పక్షాన్ని వ్యవహరిస్తాడు స్పీకర్ అనేటోడు అన్న తర్వాత ఫిరాయింపు దాని మీద ఎందుకు చర్చ పెట్టిరు? అవిశ్వాసం ఎందుకు పెట్టిరు? స్పీకర్ నిర్ణయం కరెక్టే అయినప్పుడు అక్కడ చేస్తున్నది కూడా కరెక్టే కదా. అక్కడ చేస్తున్నది తప్పైతే ఇక్కడ చేస్తున్నది తప్పే కదా. కౌళ్ళు కనబడట్లే? ప్రజలకు జవాబుదారి కాదా మీరు? ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాల్సిన దాంట్లో లేరా మీరు? మీరు నేర్పించిన నేర్చుకున్న లా ఇదే చెప్తుందా? ఇదే నేర్పితే మీరు కేంద్రంలో ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టిరో చెప్పండి. తృణమూల్ కాంగ్రెస్ పెట్టిన దానికి మీరు వత్తాసు ఎందుకు పలుకుతున్నారో చెప్పండి. దానికి అనుకూలంగా మీ ఎంపీలు ఎందుకు మాట్లాడుతున్నారో చెప్పండి. రాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాంధీ గారు ఎందుకు తిరుగుతున్నారో చెప్పండి. ఎస్, వీళ్ళు ఇక్కడ చేస్తున్నారు, మా వాళ్ళు అక్కడ చేస్తున్నారు, మా వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు కాబట్టి అక్కడ వాళ్ళు చేయడం కరెక్ట్ అని ఎందుకు మాట్లాడట్లేదు మీరు? మాట్లాడండి, అదే మాట మాట్లాడండి. అదే మాట మాట్లాడుకొని దేశం ముందు చెంపదెబ్బలేసుకోండి. మేము అవిశ్వాస తీర్మానం ఓం బిర్లా మీద పెట్టడము మాది తప్పైంది, మాది తప్పే. ఈ దేశ ప్రజలు 140 కోట్ల దేశ ప్రజలకు మేము బహిరంగంగా క్షమాపణ చెప్తున్నామని చెప్పేసి చెప్పే దమ్ముందా ఈ శ్రీనివాస్ రెడ్డి గారికి, ఈ యనమల రేవంత్ రెడ్డి గారికి, ఇదే రాహుల్ గాంధీ గారికి? ఉంటే చెప్పండి, మేము విత్డ్రా చేసుకుంటాం. నేనేమట మీ ఇదే స్పీకర్ నిర్ణయం ఫైనల్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. రాజ్యాంగానికి అతీతమైన శక్తులు కాదు స్పీకర్. 1992లో కిహోటో హసన్ వర్సెస్ జడ్జిల్హో అని చెప్పేసి అస్సాంలో జరిగిన ఒక ఘటనకు ఆధారం చేసుకొని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది స్పీకర్ మీద. ఇది వాస్తవం. స్పీకర్ ఫైనల్ నిర్ణయం కాదు. ఆ నిర్ణయం మీద ఖచ్చితంగా చట్టపరమైన న్యాయపరమైన నిర్ణయాలు ఉంటాయి, తీర్పులు ఉంటాయి, అది కోర్టులలో ఉంటాయి. మీరు ఈరోజు తెలంగాణ ప్రజల కళ్ళు గప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానంటే, మీ నోట్లో నాలుగు ఉందని చెప్పేసి ఆ నాలుగు ఒక నరం లేదని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. ఇది చరిత్ర. ఈ చరిత్రలో రిక్కించబడుతుంది. వీళ్ళు పదే 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 గతంలో ఉన్న మా ఎమ్మెల్యే తీసుకోలేదా? మీకు చేతగాక కోర్టుకు పోలేదబ్బా. మీకు చేత కాక, చేవ లేక, సత్తా లేక, దమ్ము లేక, ధైర్యం లేక మీరు కోర్టుకు పోలేదు. మీరు ఓడిపోతారేమోననే భయంతో పోలేదు. మీరు ఒకవేళ చట్టాల పట్ల, న్యాయం పట్ల, ధర్మం పట్ల మీకు నిజంగానే ఒక విశ్వాసం ఉంటే వెళ్ళేదంటారు కోర్టుకు. ఆపింది ఎవరు? డబ్బులు లేవని, మా దగ్గర డబ్బులు ఉన్నాయని మీరు అనవసరమైన ఆరోపణలు, మీ సిగ్గు, మీ లజ్జ మీరే తీసుకుంటున్నారు. మీకు ఒక విలువ, ఒక ఏడిసి సస్తే ఈ రకంగా మాటలు మాట్లాడరు. న్యాయాన్ని కాపాడని చెప్పి కోర్టులోకి వెళ్తే డబ్బు ఉంటే వెళ్ళినట్ట, ధర్మం కావాలని చెప్పేసి కోర్టుకు వెళ్తే డబ్బులు ఉంటే వెళ్ళినట్ట. ఈరోజు గాంధీ కుటుంబానికి 1000 కోట్ల రూపాయలు ఇచ్చి పంపుతామని చెప్పేసి అని అంటున్నారే. తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా అల్లాలాడిపోతుంటే వచ్చే హామీలు కూడా అమలు చేయకపోతే, ఇస్తానన్న సంక్షేమ పథకాలు కూడా ఇవ్వకపోతే, ఒకవైపు 5,000 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు నువ్వు అటు పంపుతానని 5,000 కోట్ల రూపాయలతో గాంధీ విగ్రహం కడతానని చెప్పేసి అనుకున్నవే. అంటే మీరు వ్యక్తిగతంగా 1000 కోట్ల రూపాయలు సమకూర్చే దాంట్లో ఉన్నప్పుడు, మీరు ఆ రోజు ఎమ్మెల్యేలని ఫిరాయింపు చేసినప్పుడు కోర్టులకు పెట్టగలిగే ఒక 100 కోట్లు, 500 కోట్లు, 10 కోట్లు, 5 కోట్లు, 2 కోట్లు లేవా మీ దగ్గర? మినిమం ఫీజు మీకు పెద్ద పెద్ద లాయర్లు ఉన్నారు కదా, మీకెందుకు ఫీజులు? మీ పార్టీ వాళ్ళు కదా. దాదాపు 5,000 కోట్ల రూపాయల సంపన్నుడు అభిషేక్ సింఘి, మరి ఆయన మీ పార్టీ కదా. ఆయన ఫ్రీగా మీకు ఆ రోజు న్యాయం అందించేది అట్లా లేడా? లాయర్ కదా, మీకు వాదించడా? ఏ పిచ్చి మాటలు, మోసపు మాటలు, దగా మాటలు ఇవి మాట్లాడకండి. అయిపోయింది మీది అయిపోయింది. మీరు ఇంకా బట్టగాల్చి మీదేసేటట్టు కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, వీళ్ళకి అది ఇది వీళ్ళు ఇట్లనే మాట్లాడతారు చెల్లదని అంటే, మీ అన్ని చోట్ల చెల్లది మీదే అయిపోయింది. మీరు వచ్చిన 6 నెలలకే 3 నెలలకే మీ పని అయిపోయింది. పిచ్చి కుక్కని తిట్టినట్టు తిడుతున్నారు. ఇదే యనమల రేవంత్ రెడ్డి గారు పక్కన హోంగార్డులు లేకుండా, లేకపోతే సెక్యూరిటీ లేకుండా ప్రజలకైతే చెప్పుతోని కొడతారు. కొట్టేటట్లు ఉన్నారు వాళ్ళ మాటలు, వాళ్ళు వింటుంటే కొట్టేటట్లున్నారు. కాబట్టి మీరు ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకోలేరు. మీ అయిపోయింది. ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే మీ దగ్గరకు వచ్చి దాడి చేసే అవకాశమే ఉంది. అన్ని రకాలుగా మీరు ఫెయిల్ అయినరు. ఈ దాంట్లో కూడా మీరు ఫెయిల్ అయినరు.
దేశం ముందు బ్యాడ్ ఎగ్జాంపుల్ సెట్ చేసిండ్రు. ఇదే బ్యాడ్ ఎగ్జాంపుల్ మీకు రివర్స్ అవుతుంది, బూమ్రాంగ్ అవుతుంది. ఈ రేపు ఇతర రాష్ట్రాల్లో అదే జరుగుతుంది, సెంట్రల్లో ఇదే జరుగుతుంది. ఆ రోజు కుయ్యో మొర్రో అని చెప్పేసి మొత్తుకున్నా మీ దగ్గరికి ఎవడు రాడు, మీకు సపోర్ట్ చేయడు. ఎందుకంటే మీరు ఇప్పటికిప్పుడే చెప్పినారు కాబట్టి, ఇదే కరెక్ట్ అని చెప్పేసి మీరు అంటున్నారు కాబట్టి, ఈ కరెక్ట్ అయిన విషయం జనాల దగ్గర తీసుకుపోతున్నారు కాబట్టి ఇదే విషయాన్ని రిపీట్ చేస్తారు ప్రజలు. మీరు మొన్న చేసింది కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను మీరు ఏదైతే వివరించినారో, ఏ వైఖరి తీసుకున్నారో అదే వైఖరి రేపు దేశంలో కనబడుతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఇప్పటికైనా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోండి. ఆకులు పట్టుకొని దాని న్యాయం పట్ల ధర్మం పట్ల ఉండండి. దీని వలన మీకు వచ్చేది లేదు, పోయేది లేదు. ఆ 9 మంది రావడం వలన మీకేం కొమ్ములు ఒడిసేది లేదు, లేదంటే రాకపోవడం వలన విరిగేది కూడా లేదు. బ్యాడ్ ఎగ్జాంపుల్ సెట్ చేసి బ్యాడ్గా చిత్రీకరించకండి అనేది మేము చెప్పదలుచుకున్నాం. రైట్, ఓకే. మాది శ్రీనివాస్ రెడ్డి గారు. ఇప్పుడు ఒకటి భవానీ గారు చాలా స్పష్టంగా, చాలా ఆవేశంగా, భావావేశంగా, ఎమోషన్ గా గౌతమ్ ప్రసాద్ గారు మాట్లాడారు. 2014లో నిస్సిగ్గుగా లజ్జ లేకుండా బీఆర్ఎస్ వాళ్ళు, అదే విధంగా పోయేదుంటే కోర్టుకు మీకు ఎవరు వద్దన్నారే సీనన్న, మీరు ఎందుకు పోలేదే సీనన్న? గౌతమ్ ప్రసాద్ ఒక్క నిమిషం. కాదు, తను అందుకని అడ్డు చెప్పలేదు. నేను పదే ఆ మాట మాట్లాడుతున్నాడు కాబట్టి అడ్డు చెప్తున్నా. సీనన్న అట్లా కాదు, నేనేమంటున్నాను అలా జరిగినప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేశారు? కోర్టుకి వెళ్ళాల్సింది కదా చెప్పంటున్నారు. వినే ఓపిక ఉండాలి. మీరు చెప్పారు కదా గౌతమ్ ప్రసాద్ గారు, వినే ఓపిక ఉండాలి. బాగుండదు అట్లా. వింటున్నానా? మీరు చెప్పండి. ఒక్క నిమిషం గౌతమ్ ప్రసాద్, ఒక్క నిమిషం. మీరు బాగుండి ఉపన్యాసం ఇస్తే మీరు విన్నాం కదా, మీరు చెప్పేది కూడా మీరు వినాలి ప్రజలకు. ఎందుకంటే స్వంత రెడ్డి మిడ్ డిబేట్ బాగా చూస్తారు, అందుకని పబ్లిక్ తెలవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏమంటారంటే వాళ్ళు, మేము 2014లో సిగ్గుదప్పిన పని చేసినాం, 2018 కూడా సిగ్గుదప్పిన పని చేసినాం వాళ్ళ వర్షన్లో. మీరు అప్పుడు కోర్టు పోలేదు కాబట్టి మాది రైట్. ఇది ఎక్కడ న్యాయం? నాటక న్యాయం, ఇది రాజ్యాంగంలో న్యాయం. అదే దీంట్లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏం చెప్తుంది? పార్టీ ఫిరాయింపుల్ని ఎంకరేజ్ చేయొద్దని చెప్తుంది. సింపుల్ భవానీ గారు. ఆ రోజు మీరు ఎందుకు పోలేదు? స్పీకర్ దగ్గరికి పోలేదు. కోర్టు గారు స్పీకర్ దగ్గరికి పోలేదు. yes వాళ్ళు అడిగేది అదే. అవునవును, గౌతమ్ ప్రసాద్ దయచేసి వినండి. గౌతమ్ ప్రసాద్ అదే ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ చేసిందని కాంగ్రెస్ కూడా అలాగే చేస్తుందా అని చెప్పి. వేరే పార్టీ తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు అడిగిన దానికి ఎన్ని క్వశ్చన్ కన్నా సమాధానం చెప్తా. మీరు దయచేసి ఆయన అడిగిన దానికి, ఎందుకంటే పబ్లిక్ లో మాట్లాడినారు కాబట్టి అది అందరూ వింటున్నారు కాబట్టి వాళ్ళ సమాధానం ఏంటంటే, అంటే వాళ్ళు 2 సార్లు తప్పు చేస్తేనేమో కరెక్ట్, అంటే మీకు విలువలు లేవు. మీకు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు వచ్చినట్టు ఎక్కడ గ్యారెంటీ లేదు. వాళ్ళు ఎక్కడ వాళ్ళు విప్పు జారీ చేస్తే భవానీ గారు వాళ్ళు ఎక్కడ ప్లీజ్ అంటే వాళ్ళు కరెక్ట్ వాళ్ళకు క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే రాజశేఖర రెడ్డి కదా స్టార్ట్ చేసింది. మీరు ప్రశాంత్ రెడ్డి గారు, భవానీ గారు, గౌతమ్ గారు మమ్మల్ని చెప్పండి. చెప్పండి. చేస్తేనేమో చేస్తే ఏదో అనుకుంటే ఎట్లా? మీరు 2014లో మేము పార్టీ మారుతాం, 2018లో మేము పార్టీ జాయిన్ చేసుకుంటాం, కానీ మీరు చేయించుకోవద్దు. అంటే మీరు చేస్తేనేమో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కాదు, మేము చేస్తేనేమో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం. ఇలా మీరు ఎప్పుడన్నా విప్ జారీ చేశారా? మీ ఎమ్మెల్యేలను చెప్పుకోబడుతున్నటువంటి 10 మందికి ఎప్పుడైనా విప్ జారీ చేశారా? మీరు నిన్నగాక మనం జరిగినటువంటి అఫీషియల్ మీటింగ్ కి వాళ్ళు రమ్మని ఒక మీ పార్టీ లెటర్ ప్యాడ్ మీద ఇన్విటేషన్ పంపించారు. అంటే మీ పార్టీ మీటింగ్ లో పనులు పిలవరు. మళ్ళీ వాళ్ళ శాలరీ మాత్రం కటింగ్ కావాలి. మీకు వాళ్ళ శాలరీలు మాత్రం, డబ్బులు మాత్రం కావాలి వాళ్ళవి. భవానీ గారు గమనించండి, ప్రజానీకం కూడా. ఇంకొక మాట ఏమన్నారంటే, పార్లమెంట్ లో మరి పోయిన నెల ఫిబ్రవరి 10వ తారీఖు నాడు ఓం బిర్లా మీద కాంగ్రెస్ పార్టీ కానీ డిఎంకే కానీ ఎస్పీ సభ్యులు మొత్తం దాదాపు 118 మంది సంతకాలు చేసి ఆయన మీద మేము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాము. అక్కడ అవిశ్వాస తీర్మానం పెట్టడం అనేది ఒక ప్రాసెస్. మీరు దయచేసి సొంత ప్రజానీకం గమనించారు. ఇది ఏంటంటే పిటిషన్, కోర్టు వ్యవస్థ, జ్యుడిషియల్ వ్యవస్థ. అక్కడేమో జస్ట్ స్పీకర్ తోటి మాట్లాడే డిస్కషన్ అది. ఇక్కడ ఏంటంటే అసలు అర్హత మీద నడిచే పిటిషన్. దీని కాడికి వచ్చేవరకు క్వాసి జ్యుడిషియల్ వ్యవస్థగా స్పీకర్ వ్యవహరించి తీర్పు చెప్తాడు. అక్కడ తీర్పులు ఉండవాడ, దానికి తీర్పే ఉంటుందండి. మాట్లాడడానికి అవకాశం ఇస్తాం, ఏమో అది వేరే విషయం. ఒకవేళ ఆయన నచ్చలేదు అనుకోండి, మా కాడ మెజార్టీ లేదు యాక్చువల్ గా. అక్కడ ఎట్లుంది, వాళ్ళ ఎన్డీఏ కూటమికి 293 మంది ఉంటే మా ఇండియా కూటమికి 135 మంది ఉన్నారు, 234 మంది ఉన్నారు. సో మేము నెగ్గకపోవచ్చు, అది నెగ్గుతామని మేము చెప్పట్లేదు. అదేంటంటే అదొక ప్రాసెస్. అది జ్యుడిషియల్ లాగా చూపించే వ్యవహారం కాదు అది. దాని మనం లింక్ పెట్టేది కాదు. నేను ఏమంటున్నానంటే, ఇందాక చెప్పారు గౌతమ్ గారు ఏమంటున్నారంటే, ఆయన అఫిడవిట్ ఇచ్చారంటే అది రాజ్యాంగం లేదు, మనం ఏం చేస్తాం? మరి ఒక జడ్జికి చట్టం తీసుకొచ్చిండ్రు.
సార్ మీరు మీరు ప్రజలకు డైవర్ట్ చేయకండి దయచేసి. మనకు రాజకీయ నాయకులు మీరు అవాస్తవాలు చెప్పకండి శ్రీనివాసరన్న సీనన్న, మీరు అవాస్తవాలు చెప్పకండి, వాస్తవాలు చెప్పండి. ప్రజలకు వాస్తవాలు చెప్తే వాళ్ళు కూడా ఎడ్యుకేట్ అవుతారు. మీరు అవాస్తవాలు చెప్తే ఎడ్యుకేట్ కారు. Right. మీరు కారు. Okay, okay. ఫిరాయింపుల చట్టం ఎప్పుడు వచ్చిందండి? మీరు గౌతమ్ ప్రసాద్ గారు. ఫిరాయింపుల చట్టం ఎప్పుడు వచ్చింది? కాదు మేడం, ఒక్క నిమిషం. ఫిరాయింపుల చట్టం ఎప్పుడు వచ్చింది? ఎందుకు వచ్చింది? కరెక్టే ఒక్క నిమిషం. ఈ ఇప్పుడు రకంగా నేను మాట్లాడుతున్నాను, వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడేటప్పుడు మీరు ఏం మాట్లాడినా కూడా ఆయన ఇన్వాల్వ్ అవ్వలేదు. కరెక్టే, ఒక్క నిమిషం. నేను మళ్ళీ మీకు టైం ఇస్తాను, మీరు మాట్లాడండి. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు ఒకేసారి మాట్లాడితే మీరేం మాట్లాడుతున్నారో అర్థం కాదు, ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. పబ్లిక్ తెలవాలి కదా. మనము ఇప్పుడు మీరు చెప్పేది మీరు పావుగంట చెప్పారు, మేము అన్నామండి. మీరు 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 2014 తీసుకున్నాం, 2018 తీసుకున్నాం, మీరే కోర్టు పోలేదు, మీరే తప్పు చేశారు, మీరు ఇప్పుడు కోర్టు పోయిన కాబట్టి మాది రైట్ అన్నారు. అసలు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉద్దేశం ఏంది? పార్టీ ఫిరాయింపు దాన్ని ఎంకరేజ్ చేయొద్దన్నదని దాన్ని మరి మీరు ఎవరు తప్ప మరి చేసింది? కోర్టు పోకపోవడం పొరపాటు అని చేసింది చెప్తారు. ఎవరండి? అంత కోర్టు చేసింది, పోవడం చట్టం తెచ్చింది మీరే, పొరపాటు. అది ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీ Right, కదా. okay. అది కాంగ్రెస్ పార్టీ చేసింది కదా, రాజశేఖర రెడ్డి Okay. చేసిండు. ఆ తర్వాత ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు, ఓకే సమయం తక్కువగా ఉంది, విజయ్ మీరే గారు చెప్పండి. చేశారు. దేశంలో Yes, ఫస్ట్ final గా మీరే. conclusion ఏంటి? ఇదంతా ఫిరాయింపుల నిరోధక చట్టం తెచ్చిర్రు. ఆ చట్టాన్ని ఉల్లంఘించింది కాంగ్రెస్ పార్టీ ముందు. రాజశేఖర రెడ్డే కదా మొత్తం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమం ఉండొద్దు అని చెప్పి మొత్తం తీసుకున్నది. రాలే కదా, అదే కదా చేసింది. ఇక్కడే కాదు, అంతకుముందు వేరే స్టేట్, ఈ ఒక్క స్టేట్ లో కాదు, ఇతర స్టేట్లలో కూడా కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. చట్టం చేసింది వాళ్ళే. ఆ చట్టంలో ఉన్న లొసుగును ఉపయోగించుకొని మళ్ళీ ఫిరాయింపులు చేసింది కాంగ్రెస్ పార్టీయే. దేశానికి మళ్ళీ ఈ చెడు సాంప్రదాయాన్ని క్రియేట్ చేసి దేశానికి అందించిందే కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఇప్పుడు ఒక మంచి సాంప్రదాయం క్రియేట్ చేసి మంచి ప్రెసిడెంట్ వచ్చే అవకాశాన్ని మళ్ళీ చెడు వైపే ప్రయాణింపజేస్తుంది. ఇది ఒక టర్నింగ్ పాయింట్ ఫిరాయింపులకు. మీరు కనుక ఈరోజు యాక్షన్ తీసుకొని ఉంటే రేపు పార్లమెంట్లో చట్టం చేసినా దీనికి అనుకూలంగా ఒక మంచి చట్టం తయారయ్యేది. ఇప్పుడు రేపు చట్టం చేసినా లేదు, చట్టం చేసే అవకాశం లేదు. ఇక మొత్తం ఏం చేస్తారు? దీన్నే ప్రిసైడింగ్గా తీసుకుంటారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయమే మేము దీనికి వర్తింపజేస్తున్నామని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు, ఇది ఎవరు పార్టీలు మారినా ఈ రకమైనటువంటి తీర్పే ఇస్తారు. వాళ్ళు ఎట్లనైనా మారనియండి, మీరు విప్పిచ్చి మారని, విప్పియకపోయి మారని, ఏదైనా మారని, తీర్పు ఎట్లా ఇచ్చినా మారలేదు. నీకు ఎఫిడవిట్ ఇచ్చి సంతకం చేసి బీఫామ్ తీసుకొని పోటీ చేస్తే ఇప్పుడు వెబ్సైట్లో కూడా ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో కూడా ఉంటుంది. ఇస్తేనే పార్టీ మారలేదని ఇస్తున్నటువంటి సందర్భం ఉంటే ఏ రకంగా ఇచ్చినా దానికి ఎలాంటి ఎవిడెన్స్ ఇచ్చినా నేను సాటిస్ఫైడ్ కాలేదు ఆ ఎవిడెన్స్ కి అని చెప్పి ఏ స్పీకర్ అయినా ఈజీగా కొట్టేసేయచ్చు. నీకు ఇంకా చట్టం లేముందంటే ఇంతకు ముందు కూడా చెప్పిన, నువ్వు ఆ పార్టీ అధ్యక్షుని ఒక విమర్శ చేసిన, ఆ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన, బహిరంగ ఎక్కడ మీడియా కాన్ఫరెన్స్లో కావచ్చు, బయట బహిరంగ సభలలో కావచ్చు, అట్లా వ్యతిరేకించిన కంప్లైంట్ ఇస్తే అనర్హత వేటు వేసే అటువంటి నిబంధన చట్టంలో ఉన్నది. అంత కఠినంగా ఉన్న చట్టాన్ని కూడా వీళ్ళకు అనుకూలంగా ఏదో పెట్టుకొని మేము ఇచ్చిన దాన్ని మేము సాటిస్ఫైడ్ కాలేదు, మేము ఆధారంగా లేదు, మాకు సాటిస్ఫైడ్ అయ్యే విధంగా ఆధారం లేదు అంటే ఇక అది ఎప్పటికీ ఉండదు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి ఎట్లుందంటే తెలంగాణలో రెడ్ హ్యాండెడ్గా 50 లక్షలు ఇస్తూ దొరికిన వ్యక్తే ముఖ్యమంత్రి అయిండు. ఇక తీర్పు ఎట్లుంటుందండి? పార్టీలు మారితేనే ఉండదు. ఇక ఒక ముఖ్యమంత్రి ఇట్లాంటి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇందులో ఇక న్యాయం ఎట్లా వాసిస్తాం, న్యాయం ఏ రకంగా ఉంటుంది? ఈ ఫిరాయింపులకు సంబంధించి ఇంకెక్కువ ఘోరంగా ఉంటుంది తప్ప మొత్తం ఢిల్లీ కాంగ్రెస్ రాహుల్ గాంధీయే మేనేజ్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది కేరళ ఎలక్షన్ల కోసం. ఇంత దరిద్రమైన రాజకీయాన్ని దేశానికి అంటిస్తుందే కాంగ్రెస్ పార్టీ. ఇక కాంగ్రెస్ పార్టీ దోషిగా ఉంటుంది అంతే చరిత్రలో. ఓకే, థ్యాంక్ యూ నర్రా విజయ్ గారు, గౌతమ్ ప్రసాద్ గారు, డాక్టర్ మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు, క్రాంతి కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. డిబేట్లో పాల్గొని మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచినందుకు. చూశారు కదండి, ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్వతంత్ర.